నిర్వాణ దశకం. శ్రీ శంకరాచార్యుల వారి దశశ్లోకిలోని ఈ మొదటి శ్లోకం అద్వైత సిద్ధాంతానికి పునాది వంటిది. న భూమిర్న తోయం న తేజో న వాయుః న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో అవశిష్టః శివః కేవలోహం. మట్టిని కాను, నీరును కాను, మంటను కాను, గాలిని కాను, నింగిని కాను, ఇంద్రియములను నిజముగా నేను కానే కాను. నిదురలోన ఏమీ లేకున్నా నేనున్నాననే ఎరుక మిగిలెను. మిగిలిన ఆ ఏకము నేనే, మంగళమౌ శివుడను నేనే. రెండవ శ్లోకంలో శంకరులు సామాజిక కట్టుబాట్లు, మతపరమైన కర్మల కంటే ఆత్మ ఏ విధంగా అతీతమైనదో వివరిస్తున్నారు. న వర్ణ న వర్ణాశ్రమ ఆచారధర్మ నమే ధారణాధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్ తదేకో వశిష్టః శివః కేవలోహం. కులము లేదు, వర్ణము లేదు, కొలిచే ఆచారములే లేవు, యోగాధ్యానం అసలే లేదు, ధారణ చేసే పనులే లేవు. శరీరమే నేనను భ్రమపోయెను, నాది అనే ఆ మమత కరిగెను. మిగిలిన ఆ ఏకము నేనే, మంగళమౌ శివుడను నేనే. 3. ఇక్కడ శంకరులు ప్రాపంచికత బంధాలు, దైవాల కంటే ఆత్మ ఏ విధంగా స్వతంత్రమైనదో వివరిస్తున్నారు. న మాతా పితా వా న దేవా న లోకా న వేద న యజ్ఞ న తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతిశూన్యాత్మకత్వాత్ తదేకో వశిష్టః శివః కేవలోహం. తల్లి లేడు, తండ్రి లేడు, దేవుడు లోకం అసలే లేవు, వేదము యజ్ఞము తీర్థము లేవు, ఏ బంధాలు నాకు లేవు. నిదురలోన ఏమీ లేకున్నా నేనున్నాననే ఎరుక మిగిలెను. మిగిలిన ఆ ఏకము నేనే, మంగళమౌ శివుడను నేనే. 4. ఇక్కడ శంకరులు వివిధ మతాలు, సిద్ధాంతాల కంటే ఆత్మ ఏ విధంగా విలక్షణమైనదో స్పష్టం చేస్తున్నారు. న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్ తదేకో వశిష్టః శివః కేవలోహం. సాంఖ్యము లేదు, శైవము లేదు, పాంచరాత్రకు పద్ధతి లేదు, జైనము మీమాంసల మతము లేవు, మతాల గొడవే నాకు లేదు, అనుభవమే నా సాక్ష్యము. చూడు, అత్యంత పవిత్రము నా ఉనికి, మిగిలిన ఆ ఏకము నేనే, మంగళమౌ శివుడను నేనే. 5. ఇక్కడ శంకరులు ఆత్మకు ఎటువంటి దిశలు, సరిహద్దులు లేవని, అది అంతటా నిండిన అనంతమైనదని వివరిస్తున్నారు. న చోర్ధ్వం న చాధో న చాంతర్న బాహ్యం న మధ్యం న తిర్యంగ్ న పూర్వాపరాదిక్ వియద్వ్యాపకత్వాదఖండైకరూపః తదేకో వశిష్టః శివః కేవలోహం. పైన లేదు, కింద లేదు, లోన లేదు, బయట లేదు, నడుమ లేదు, పక్కన లేదు, దిక్కులు అసలే లేవు. ఆకాశము వలె అంతటా నిండి అఖండ రూపము నాదేలే, మిగిలిన ఆ ఏకము నేనే, మంగళమౌ శివుడను నేనే. 6. శ్రీ శంకరాచార్యుల వారి దశశ్లోకిలోని 6వ శ్లోకంలో ఆత్మకు ఎటువంటి రంగులు, రుచులు, ఆకారాలు ఉండవని, అది కేవలం ఒక స్వయం ప్రకాశమని వివరిస్తున్నారు. న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకారకత్వాత్ తదేకో అవశిష్టః శివః కేవలో అహం. తెలుపు కాను, నలుపు కాను, ఎరుపు పసుపు రంగు కాను,
పొట్టి కాను, పొడుగు కాను, లావు అసలే కానే కాను. రూపము లేని వెలుగును నేను, జ్యోతిని నేనయున్నాను. మిగిలిన ఆ ఏకము నేనే, మంగళమౌ శివుడను నేనే. 7. ఇక్కడ శంకరులు అద్వైత స్థితిలో గురువు, శిష్యుడు, లోకము అనే భేదాలన్నీ ఎలా కరిగిపోతాయో అద్భుతంగా వివరిస్తున్నారు. న శాస్త న శాస్త్రం న శిష్యో న శిక్ష నచత్వం న చాహం న చాయం ప్రపంచః స్వరూపావబోధో వికల్పాసహిష్ణుః తదేకో వశిష్ఠః శివః కేవలోహం. చెప్పేవాడు, చదివే శాస్త్రం, నేర్చుకునే ఆ శిష్యుడు లేడు. శిక్షలు లేవు, పద్ధతి లేదు, సందేహాలు అసలే లేవు. నీవు లేవు, నేను లేను, కంటికి కనిపించే లోకం లేదు. మిగిలిన ఆ ఏకము నేనే, మంగళమౌ శివుడను నేనే. 8. శ్రీ శంకరాచార్యుల వారి దశశ్లోకీలోని 8వ శ్లోకంలో మన 3 అవస్థలకు, మెలకువ, కల, నిద్ర అతీతమైన తురీయ స్థితి గురించి వివరిస్తున్నారు. న జాగ్రన్న మే స్వప్నకో వా సుషుప్తిః న విశ్వో న వా తైజసః ప్రాజ్ఞకో వా అవిద్యాత్మకత్వాత్రయాణాం తురీయః తదేకో వశిష్ఠః శివః కేవలోహం. మెలకువ లేదు, కలలే లేవు, గాఢ నిదుర అది నాది కాదు. విశ్వుడు కాను, ప్రాజ్ఞుడు కాను, తైజసుడన్నది అసలే కాను. 3 అవస్థలు మాయే గనుక 4వదైన తురీయం నేను. మిగిలిన ఆ ఏకము నేనే, మంగళమౌ శివుడను నేనే. 9. ఇక్కడ శంకరులు ఈ జగత్తు ఎందుకు అనిత్యమైనదో, ఆత్మ ఒక్కటే ఎందుకు సత్యమో తర్కబద్ధంగా వివరిస్తున్నారు. అపి వ్యాపకత్వాత్ హితత్వ ప్రయోగాత్ స్వతః సిద్ధభావాదనన్యాశ్రయత్వాత్ జగత్తుచ్ఛమేతత్ సమస్తం తదన్యత్ తదేకో వశిష్ఠః శివః కేవలోహం. అంతటా నిండి ఉన్నాను గనుక, అసలైన సత్యము నేనే గనుక, నాకై నేనే వెలుగుచుందును. వేరే ఆధారము నాకేలా? కనిపించే ఈ జగమంతా కల్లబుల్లి, కలలోని మాట. మిగిలిన ఆ ఏకము నేనే, మంగళమౌ శివుడను నేనే. 10. శ్రీ శంకరాచార్యుల వారి దశశ్లోకీలోని చివరిదైన 10వ శ్లోకంలో శంకరులు అద్వైత స్థితిలోని అనిర్వచనీయతను, మాటలకు అందని స్థితిని వివరిస్తూ ఈ స్తోత్రాన్ని ముగిస్తున్నారు. నచైకం తదన్యద్వితీయం కుతః స్యాత్ న వా కేవలత్వం న చాకేవలత్వం న శూన్యం న చాశూన్యమద్వైతకత్వాత్ కథం సర్వవేదాంతసిద్ధం బ్రవీమి. ఒక్కటి కాదు, 2 కానే కాదు, రెండోదుంటే గదా భేదం. ఒంటరి కాదు, గుంపు అసలే కాదు, వ్యాపించి ఉన్న ఆ వెలుగు నేను. శూన్యము కాదు, నిండుగా లేదు, చెప్పలేను ఏమని ఆ స్థితిని. వేదాంతాల సారమంతయు ఏమని చెప్పను, ఏమని పాడను. ఇతి శ్రీమద్ శంకరాచార్య విరచితం దశశ్లోకీ అథవా నిర్వాణ దశక స్తోత్రం సమాప్తం. ధన్యోస్మి. శ్రీ శంకరాచార్యుల వారు ప్రసాదించిన ఈ దశశ్లోకి నిర్వాణ దశకం పరమ పవిత్రమైనది. అద్వైత వేదాంతమనే మహాసముద్రాన్ని 10 చిన్న శ్లోకాలలో బంధించిన అద్భుత ఘట్టమిది. గురజాడవారి ముత్యాల సరాల ఛందస్సులో అతి సరళమైన వాడుక భాషలో ఈ స్తోత్రాన్ని మనం నెమరువేసుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. నేను శరీరాన్ని కాను, మనసును కాను, కేవల మంగళస్వరూపమైన ఆత్మను అనే సత్యాన్ని ఈ స్తోత్రం ప్రతి అడుగునా గుర్తుచేస్తుంది. ముగింపు పలుకు. నేను నీవు అనే తెరలు తొలగి ఒక్కటే వెలుగు నిలిచిన వేళ, మాటలకందని మౌనమే భాషై శివమే నేనుగా మిగిలెను చూడ.